Hello, English Guruji. Today, I came in front of you with a new session. Today, our session is on let. The word let means anumatinchuta. So, shall we see few more examples regarding the let? కొన్ని ఎగ్జాంపుల్స్ లెట్కి సంబంధించి చూద్దాం ఈరోజు ఓకేనా. సో మరి లెట్ అంటే అర్థం ఏంటంటే అనుమతించుట. అంటే ఏదైనా నన్ను చెయ్యనివ్వండి అంటే ఎదుటి వాడిని అడిగినట్టుగా అంటే రిక్వెస్ట్ అయి ఉండొచ్చు అది, లేదా ఆర్డర్ అయ్యి కూడా ఉండొచ్చు. నన్ను చెయ్యనివ్వండి లేదా ప్లీజ్ నన్ను చేయనివ్వండి, ఇలా మనం వాడేటువంటి ఎక్స్ప్రెషన్స్ ప్రకారం అది ఆర్డరా రిక్వెస్ట్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఈ క్లాస్కి సంబంధించి. ఓకే, నౌ సీ హియర్ లెట్ మీన్స్ అనుమతించుట. ఓకే, సో సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హియర్ వాట్ ఐ హావ్ గివెన్. సో ఫస్ట్ వన్ ఈజ్ let me write. Let me write. Let me write means నన్ను రాయనివ్వండి, నన్ను రాయనివ్వండి. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఫార్ములా చూడండి, లెట్ మీ రైట్. సో లెట్ తర్వాత మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ హ్యావ్ గివెన్ హియర్, సి హియర్, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ 9. ఓకే, సో లెట్ తర్వాత ఆబ్జెక్ట్స్ అంటే మీకు తెలుసు, మీ, యు, దెమ్, అస్, హర్, హిమ్, ఇట్, ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం ఆబ్జెక్ట్స్ అనేటువంటి. ఇక్కడ లెట్ తర్వాత మనం వాడవలసింది ఏంటంటే కనుక ఆబ్జెక్ట్స్ అనేటువంటి యూజ్ చేసుకోవాలి. ఓకే, సి హియర్, లెట్ మీ రైట్, నన్ను రాయనివ్వండి. ఈ రైట్ ప్లేస్ లో మనం ఏదైనా వర్బ్ని యూజ్ చేసుకోవచ్చు. లెట్ మీ ప్లే, నన్ను ఆడనివ్వండి. లెట్ మీ ఆస్క్, నన్ను అడగనివ్వండి. దీన్ని కొంచెం ఇంకా స్టైలిష్గా చెప్పాలంటే, అంటే కాంట్రాక్షన్ రూపంలో చెప్పాలంటే లెట్ మీ ఆస్క్, లెట్ మీ రైట్, లెట్ మీ ప్లే, అంటే నన్ను ఆడనివ్వండి. ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. అలానే ఇక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది దీనికి. ఎలా అంటే డోంట్ లెట్ మీ రైట్, నన్ను రాయనివ్వకండి. డోంట్ లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వకండి. డోంట్ లెట్ మీ ఆస్క్, నన్ను అడగనివ్వకండి. ఇలా లెట్ తర్వాత మీ అనేటువంటి దాని తర్వాత v1 ప్లేస్లో ఏ వర్బ్ నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సి ద సెకండ్ ఎగ్జాంపుల్, లెట్ దెమ్ ఆస్క్ టుడే. లెట్ దెమ్ ఆస్క్ అంటే వాళ్ళని అడగనివ్వండి. లెట్ దెమ్ ఆస్క్, లెట్ దెమ్ కమ్ టు ద రూమ్, వాళ్ళని రూమ్లోకి రానివ్వండి. లెట్ దెమ్ గో, వాళ్ళని వెళ్ళనివ్వండి. డోంట్ లెట్ దెమ్ ఆస్క్ టుడే, వాళ్ళని ఈరోజు అడగనివ్వకండి, వాళ్ళని మీరు చెయ్యనివ్వకండి. ఓకే, డోంట్ లెట్ దెమ్ గో, డోంట్ లెట్ దెమ్ లిసన్ టు అవర్ వర్డ్స్, వాళ్ళని మన వర్డ్స్ మన మాటలు విననివ్వకండి. ఓకే, సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్స్ ప్లే. లెట్స్ ప్లే. ఓకే, లెట్స్ ప్లే అంటే మనం ఆడదాం పదండి, లేదా మనల్ని ఆడనివ్వండి, ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఓకే, సో అలానే డోంట్ లెట్స్ ప్లే, మనల్ని ఆడనివ్వకండి. ఓకే, సో నెక్స్ట్ లెట్ హిమ్ నో, అతన్ని తెలుసుకొనివ్వండి. లెట్ హిమ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. లెట్ హిమ్ నో అబౌట్ మై సెల్ఫ్, అతన్ని నా కోసం తెలుసుకొనివ్వండి. లెట్ హిమ్ నో అబౌట్ ద టీవీ, అతన్ని ఆ టీవీ కోసం తెలుసుకొనివ్వండి. డోంట్ లెట్ దెమ్ నో, లెట్ హిమ్ నో, అతన్ని తెలుసుకొనివ్వకండి. డోంట్ లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళనివ్వకండి. డోంట్ లెట్ హిమ్ రైట్, అతన్ని రాయనివ్వకండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, లెట్ ఇట్ సీ, దానిని చూడనివ్వండి. లెట్ ఇట్ గో, దాన్ని వెళ్ళనివ్వండి. ఓకే, సో అలానే డోంట్ లెట్ ఇట్ సీ, దాన్ని చూడనివ్వకండి. డోంట్ లెట్ ఇట్ సీ, దాన్ని మీరు చూడనివ్వకండి. అలానే లెట్ రామ్ మీట్, రామ్ని కలవనివ్వండి. ఈ రామ్ ప్లేస్లో వీ కెన్ మెన్షన్ వాట్ ఎవర్ నేమ్ ఇస్ ఇట్. ఓకే, లెట్ గణేష్ మీట్, గణేష్ని కలవనివ్వండి. లెట్ మహేష్ గో, మహేష్ని వెళ్ళనివ్వండి. డోంట్ లెట్ రామ్ మీట్, రామ్ని కలవనివ్వకండి. డోంట్ లెట్ గణేష్ గో, గణేష్ని వెళ్ళనివ్వకండి. ఓకే, సో ఇలా లెట్ అనేటువంటి ఒక మన వర్డ్ని యూజ్ చేసుకుని అనేక రకాలైనటువంటి సెంటెన్సెస్గా మనం మేక్ చేయొచ్చు. ఓకే, సో నన్ను అడగనివ్వండి, లెట్ మీ ఆస్క్. నన్ను చూడనివ్వండి, లెట్ మీ సీ. నన్ను మాట్లాడనివ్వండి, లెట్ మీ టాక్. నన్ను ఇంగ్లీష్ నేర్చుకోనివ్వండి, లెట్ మీ లెర్న్ దట్ ఇంగ్లీష్. ఓకే, సో మరి ఇలా మనం లెట్ అనేటువంటి ఒక క్లాస్ని ఉపయోగించి ఇలా పాజిటివ్ వేలోను, అదేవిధంగా ఆపోజిట్ అంటే నెగిటివ్ వేలోను కూడా మనం కొన్ని సెంటెన్సెస్ అనేటువంటివి ఫ్రేమ్ చేయొచ్చు.
I hope you understood this class very clearly. Okay, so ఫర్ ఇంకా ఇక్కడ ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో నెగిటివ్లో ఏమవుతుందంటే డోంట్ ప్లస్ లెట్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం అనేటువంటి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫార్ములా బేస్ చేసుకుని మీరు అప్లికబుల్ చేస్తే కనుక క్లియర్ కట్గా సెంటెన్సెస్ అనేటువంటి మేక్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.